మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లు ఇచ్చేసేయండి మీకు అని చెప్పి మరి సర్క్యులర్ రిలీజ్ చేసినట్టు చేసి మళ్ళా మంత్రి సీతక్క ఉండి మళ్ళీ పంచాయతీరాజ్కు సంబంధించిన సెక్రటరీలే వాడుకోవాలి, కొత్త పాలకులే వాడుకోవాలి, పాతోళ్ళకి ఇవ్వకండి అని చెప్పి మళ్ళీ ఆమె ఇబ్బంది అంటే ఓ దిక్కు మీకు ఇస్తామన్నట్టు చెప్పి ఓ దిక్కు ఇవ్వద్దని చెప్పి ఇట్లా మా ముగ్గురు మధ్య పంచాయతీ పెట్టినాం. మరి 530 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇప్పటికీ ఈ స్టేట్ నుంచి ఇవ్వాల్సింది. గ్రామ పంచాయతీలకు ఈ స్టేట్ ప్రభుత్వం ₹1 రిలీజ్ చేయలేదు. ₹1 సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేదు. ట్రాక్టర్లకు డీజిల్ కొట్టియాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలే వాడుతున్నారు 15%. అట్లా చూసుకుంటా పోతే అనేక రకాలుగా కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి కదా భాగంగా గ్రామ పంచాయతీలకు రూపాయి చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు, మా పెండింగ్ బిల్లు ఇస్తలేదు. మరి ఇట్లాంటప్పుడు వీళ్ళ మూసై సుందరీకరణ పెట్టుకొని 1,00,000 కోట్లు పెడతామంటారు. మరి గ్రామ పంచాయతీలకు రూపాయి ఏం పాపం పంజల పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేయాలని ఒక ర్యాలీగా వస్తున్నాం. మా సర్పంచ్లని రాత్రే కొంతమందిని తీసుకుపోయి రాష్ట్రంలో సర్పంచ్లను అరెస్టు చేసినారు. అంటే న్యాయం కావాలని అడిగితే, మా డిమాండ్లు నెరవేర్చమని అడిగితే, మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ప్రభుత్వాన్ని అడిగితే మాకు నిర్బంధాలతో మా గొంతును నొక్కేయడం, మాకు బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నది. మా బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఒక నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. అనేక మంది సర్పంచులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు, అనేక మంది సర్పంచుల కుటుంబాలు రోడ్ల పడ్డాయి. కాబట్టి ఇవాళ కడుపు మరిగి మేము అప్పు చేసిన వడ్డీలకు కట్టలేని పరిస్థితిలో, అప్పులకు తలదాచుకునే పరిస్థితిలో ఇవాళ వచ్చి మాకు రావాల్సిన బిల్లును ఈ ప్రభుత్వం ఇవ్వాలనే దాని మీద మేము చెలో అసెంబ్లీకి బయలుదేరే పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 640 కోట్ల రూపాయలేమో రాష్ట్రం వాడేసుకుంటుంది. మరి మాజీ సర్పంచ్లకు ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అంటే దీని తీరు ఎంత అన్యాయంగా ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ల పైన కక్ష సాధింపు చర్యగానే ఆయన చేస్తుండు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనపడుతున్నాయి, కానీ మరి నేను చేసిన అభివృద్ధి పనులు లేవు అనే ఒక ఆలోచనతోని ధోరణితోని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని మా బిల్లులు ఇవ్వకుండా చూస్తున్నాడు. ఇప్పటికీ మన ఊరు బనబడి నిధులు కానీ, అదేవిధంగా మేము చేసిన గ్రామ పంచాయతీలు కట్టిన భవనాలే కానీ, అదేవిధంగా మేము రైతు వేదికలే కానీ అనేక రకాలుగా పెండింగ్స్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్లు ఇవ్వమన్నాం. అదే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా 25 లక్షల రూపాయల పని చేసినాము, అవి కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. అదే బడా కాంట్రాక్టర్లకేమో బిల్లులు చెల్లిస్తారు, వాళ్ళు కమిషన్లు అధికంగా వస్తున్నాయని ఆశల మీద వాళ్ళకు బిల్లులు చెల్లిస్తారు. మా మాజీ సర్పంచ్లు బిల్లులు ఇవ్వమంటే వీళ్ళు కమిషన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఒక కక్ష సాధింపు పోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఎమ్మెల్యేలని, మంత్రులని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేసినాం మా బిల్లులు ఇవ్వమని, బతలాడుతున్నాం. అయినా కానీ మా ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేనట్టే వ్యవహరిస్తుంది. ఇప్పుడు మాకు ఇవ్వవలసిన 531 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలి. 640 కోట్ల రూపాయలేమో కేంద్రం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ తెప్పించుకున్నారు. మరి రాష్ట్రం ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు అనే దాని మీద ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన మేము రామచంద్రరావు గారిని కలిసి వినతి పత్రం ఇస్తానికి విచ్చేసినాం. మేము కొద్దిగా క్షణాల్లో మేము అసెంబ్లీ ముట్టడికి కూడా బయలుదేరుతాం. మా అవసరమైతే మా ప్రాణాలు పోయినా సరే కానీ ఈ ప్రభుత్వం దగ్గర పైసలు వసూలు చేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెదించే వరకు పోరాటం కొనసాగిస్తాం. మా బిల్లులు చెల్లించే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం.
సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క మొండి వైఖరి